की जय। श्री गौनिताय की जय। శ్రీమద్భాగవతము సప్తమ స్కందం 9వ అధ్యాయం 31వ శ్లోకం. త్వం వా ఇదం సదసదీశ భవాంస్తతోన్యో మాయా యథాత్మా పరబుద్ధిరియం హ్యాపార్థ యస్య జన్మ నిధనం చితిరీక్షణం చ తద్వైతదేవ వసుకాలవధిష్ఠితర్వోః ప్రభు దేవదేవ, సమస్త సృష్టికి నీవే కారణము. ఈ జగత్తు నీ శక్తి యొక్క పరిణామమే అయి ఉన్నది. ఏమండి, శ్రీకృష్ణ భగవానుడు మొత్తం అన్నిటికీ కారణం ఎవరు? భగవానుడు. ఈ జగత్తు నీ శక్తి యొక్క పరిణామమై, పరిణామం అంటే మార్పు. భగవాను యొక్క శక్తి మారుతూ ఉందన్నమాట. భగవాను యొక్క శక్తి మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో చూడండి, మనం కూడా మన మార్పుకు కారణం ఏమిటి? చిన్నతనం నుండి పెద్దవాడు, ముసలితనం, వృద్ధాప్యం, నాశనం, వీటన్నిటికీ కారణం ఏమిటి? మనలో ఉండేటువంటి మార్పు. ఏమిటి మారుతుంది? మన శరీరంలో ఉండేటువంటి శక్తి మారుతుంది అన్నమాట. ప్రబలంగా శక్తి ఉన్నప్పుడు యవనస్తుడు అంటాడు, ఆ శక్తి బాగా హీనమైనప్పుడు వృద్ధుడు అని చెప్పి చెప్తారు. శక్తి పూర్తిగా పోయినప్పుడు శవం అని చెప్పి చెప్తారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయంటే ప్రధానమైన శక్తి ఎవరిది అంటే భగవానుడిది అనమాట. ఆ శక్తి మారుతూ ఉందన్నమాట సందర్భానుసారంగా, మాయ అందుకు ఇన్వాల్వ్ అవ్వడం వలన. సమస్త విశ్వము నీకు అన్యము కాకపోయినను నీవు దానికి పరమగానుందువు. భగవాను ఈ విశ్వం ఏదైతే ఉందో, ఈ విశ్వం భగవానుడికి వేరుగా ఏమీ లేదు. భగవానుడితో సంబంధం కలిగి ఉంది, కానీ భగవానుడు మాత్రం దానికి పరంగా ఉంటూ ఉంటాడు. ఇక్కడ మనకి భగవంతుడికి ఉండేటువంటి చిన్న భేదం ఏమిటంటే, మనం ఈ విశ్వంలో ప్రతిదాంతో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం అన్నమాట. తాదాత్మ్యం అంటారు. ఏమంటే మనం సంతానానికి అంటున్నాం, సంతానం నాది అనేటువంటి భావన కలిగి ఉంటుంది. భగవానుడు ఈ సృష్టి చేశాడు, ఈ సృష్టితో ఎటువంటి సంబంధం లేకుండా తన ధామంలో తాను ఉంటూ ఉంటాడనమాట. కాబట్టి దాన్ని ఏమంటారంటే వైరాగ్యం అంటారనమాట. భగవానుకు ఉండేటువంటి షడైశ్వర్యాలలో మూలంగా వైరాగ్యం కూడా పూర్ణంగా ఉంటున్నాయి. సమస్తము నీ నుండియే ఉద్భవించి నీకు భిన్నమై ఉన్నందున నాది నీది అనే భావన నిక్కముగా ఒక రకమైన మాయే. ఇక్కడ మనకి ఉండేటువంటి మాయ ఏమిటి? భగవానుడికి లేనటువంటిది ఏమిటి అంటే ఇది నాది ఇది నీది అనేటువంటి భేదభావం ఎందుకు ఉంటుంది అంటే మనకెందుకు ఉంటుంది, భగవంతుడికి ఎందుకు లేదంటే భగవానుడి యొక్క అధీనంలో ఉంది. భగవంతుడి చేత సృష్టి చేయబడుతుంది, కృష్ణుడి చేత సృష్టి చేయబడుతుంది. కాబట్టి ఇది ఎవరిది? కృష్ణుడిది. అంతా అతనిది, ఇంక వేరే వాడిది ఎవరిది లేదు. కాబట్టి ఆయనకి ఇది నాది ఇది నీది అనే భేదం లేదు, అంతా నాదే. ఇంట్లో పూర్తిగా నాదే, నా ఇన్వాల్వ్మెంట్లో నా అధీనంలో ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఇది నాది అన్నా సరే మనం బెంగ పెట్టుకోని అవసరం లేదన్నమాట. ఎందుకని? లీగల్గా అన్నీ నావి కాబట్టి. అలాగనే మరి నేను ఆ మాయ నుండి బయటపడాలి అంటే ఏ భావన కలిగి ఉండాలి అంటే ఇదంతా ఈశ్వరుడిది, కృష్ణుడిది అనేటువంటి భావన ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆ మాయ నుండి మనం కూడా బయటపడతాం. కానీ మనకి ఆ మాయ నుండి బయటపడడానికి అవకాశం లేకుండా మనం కూరుకుపోతున్నాం అన్నమాట. కాబట్టి ఇది ఈ మాయ ఎక్కడి నుండి మనకు పోతుంది అంటే నాది నీది అనేది కాకుండా మొత్తం కృష్ణుడిది. అదే కదా ఈశోపనిషత్తు చెప్తుంది. నిజముగా ఈ జగత్తు నీకు అభిన్నమై ఉన్నది, దానిని లయింపజేయువాడవు కూడా నీవే. అభిన్నము అంటే నీకు భేదం లేదు, అయినప్పటికీ దాన్ని ఏం చేస్తున్నావు? లయం చేసేస్తున్నావు అన్నమాట. దాన్ని మొత్తాన్ని చంపేస్తున్నావు. మనది అన్నదాన్ని అప్పటికి కూడా పాడు చేయడానికి ఇష్టపడం మనం, అంతే కదా. ఎవరైనా పాడు చేస్తున్నా సరే మనకు చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది. కానీ భగవాన్ ఇది నాది అన్నప్పటికీ కూడా దాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దాన్నే వైరాగ్యం అంటారు అన్నమాట. ఏది ఎంతకాలం ఉంటుందో మనకు కూడా గ్రహించాలన్నమాట. ఇది ఎందుకు ఇవ్వబడింది, ఇది ఎంతకాలం నా దగ్గర ఉంటుంది, ఇది శాశ్వతమైనటువంటి లక్షణం కలిగి ఉందా. కాబట్టి ఈ లక్షణాలను ఇదంతా కూడా జ్ఞానం అంటారు. జ్ఞానాన్ని మనం అనుభవిస్తూ ఉంటే విజ్ఞానం అవుతుంది. కాబట్టి ఆ జ్ఞాన విజ్ఞానాలు లోపించడం వల్ల నాది నీది అనేటువంటి భేదభావం, దుఃఖము సుఖము అనేటువంటి లక్షణాలు మనకు కలుగుతూ ఉంటాయి. ఈ జగత్తుకు గల సంబంధం బీజము వృక్షములతో సూక్ష్మ కారణము స్థూల కారణము వివరింపనగును.
ఈ జగత్తు గల సంబంధము బీజము. బీజం అంటే విత్తనం, వృక్షం అంటే చెట్టు. దానికి దీనికి ఉండేటువంటి సంబంధం ఎలా ఉంటుందట? చెట్టు అంటే మొక్క మొలిచేంత వరకు విత్తనంతో సంబంధం ఉంటుంది. మొక్క మొలిచేసిన తర్వాత పెద్దదైపోయిన తర్వాత విత్తనంతో ఎటువంటి సంబంధం ఉండదు. విత్తనం ఎక్కడికో పోయింది అది. సో ఇది కూడా అలాగనే ఉందన్నమాట. ఇక్కడ సూక్ష్మ కారణము, స్థూల కారణము. సూక్ష్మ కారణం ఏమిటంటే భగవానుడు. స్థూల కారణం అని ఇక్కడ నీకు ఇదంతా ఎందుకు వ్యాపిస్తుంది, ఇది ఎందుకు అభివృద్ధి చెందుతుంది అంటే బీజ ప్రధాత భగవానుడే. కానీ స్థూలంగా మనం ఇది నాది అనుకోవడం వల్ల ఇది వ్యాపిస్తూ ఉందన్నమాట. ఇది ఎప్పుడైతే భగవంతుడిది, ఇదంతా కృష్ణుడిది అని మనం ఎప్పుడైతే ఏ క్షణమైతే భావంలోకి వెళ్తామో ఇక్కడ ఎదగడం మానేస్తుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి శ్రీ గౌరతాయ.